లీడర్ల పుట్టినరోజు పండుగలు చిన్నగా ఉంటాయా? జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, కేకులు కటింగ్లు ఓ చిన్న హంగామా ఉండదు. అభిమానం కొద్దీ లీడర్లను ఆకాశానికి ఎత్తుతారు. మరి కాంగ్రెస్ సర్కారుకు హరీష్ రావు పుట్టినరోజు నాడే ఎందుకు అట్లా చేయనియద్దనుకున్నదో ఏమో. జూన్ 3వ తారీఖు నాడు హరీష్ రావు పుట్టినరోజు అని శుభాకాంక్షలు చెప్పేటోళ్ళు ఫ్లెక్సీలు కట్టిల్లు. హైదరాబాద్ లో మెయిన్ సెంటర్లల్లా, తెలంగాణ భవన్ కాడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు కట్టిర్రు. మరి పెద్ద లీడర్ అనే పేరు చెడిపేద్దాం అనుకున్నారో, జనంలో హరీష్ రావుకి ఇంకింత క్రేజ్ పెరుగుతుంది అని అనుకున్నదో తెలియదు. కానీ కాంగ్రెస్ సర్కారు ఎక్కడ హరీష్ రావు ఫ్లెక్సీలు కనిపిస్తే అక్కడనే చించి పారేసిండ్రు. ఎక్కడ గులాబీ జెండా కనిపిస్తే గుంజి పారేసిండ్రు. ఏ లీడర్ కు ఇట్లా చేయకుండా ఒక్క హరీష్ రావు విషయంలో ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే భయం పుట్టింది హరీష్ రావు అంటే అని అంటున్నారు కొంతమంది. కాంగ్రెస్ సర్కారును ఎప్పటి నుంచో తుప్పున తూర్పాల పడుతున్నాడు. కల్లాల కాడికి తిరిగి వడ్లు కొంటలేరని అడుగుతున్నాడు. సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాడు. అసెంబ్లీలో అడుగు పెడితే అల్లాడేటట్టు చేస్తున్నాడు కాంగ్రెస్ సర్కారును. అందుకే కావాలనే కాంగ్రెస్ సర్కారు ఇట్లా చేస్తున్నదని అంటున్నారు. మరి లేకపోతే ఏంది? కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలు, కటౌట్లు నెలల తరబడి రోడ్లకు అడ్డంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడు ఉండడు. కానీ హరీష్ రావు ఫోటోలు ఎక్కడ కనిపిస్తే అక్కడనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగి ఇట్లా లారీలు చింపుకొని పోతున్నారు. దీన్ని బట్టి చూస్తే హరీష్ రావు అంటే సర్కారుకు ఎంత భయం కలుగుతున్నదో తెలుస్తున్నదే అంటున్నారు. దీనంత పిరికితనం ఇంకోటి లేదు అంటున్నారు. ఇట్లా చేసినంత మాత్రాన హరీష్ రావు విలువ తగ్గది. జనం వాళ్ళ గుండెలల్లో హరీష్ రావుకు కట్టిన గూడు చెదరది. ఇట్లా చేసి హరీష్ రావు విలువను ఇంకింత పెంచుతున్నారు తప్ప తక్కువ చేసుడు ఎవని తరం కాదంటున్నారు. ఇక బీఆర్ఎస్ లీడరు ఎర్రల శ్రీనివాస్ అంటారు. అయితే ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు కట్టద్దనే ఒక జీవో తీసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే రాత్రి తొలగించడాన్ని కూడా మీ యొక్క కుట్రపూరిత రాజకీయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలేమో నెలల తరబడి రోడ్ల మీద కనబడితే ట్రాఫిక్లకు పోయేటువంటి జనాలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటాయి. బీజేపీ మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా రోజుల తరబడి రోడ్ల మీద ఉన్నా కూడా అధికారులకు అవి కనబడవు, ఈ ప్రభుత్వానికి అవి కనబడవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడితే, నేను అవతరణ దినోత్సవం ఈరోజు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే తీసివేయడాన్ని ఇది ఎంత చిల్లర రాజకీయం కనబడుతూ ఉన్నదో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అధికారులకు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఉండేది కేవలం 3 సంవత్సరాలే. మీరు అత్యుత్సాహం చూస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతకంత తీర్చుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు పనులకు గట్టిగానే బదులు చెప్తా అంటున్నాడు. ఏది ఎట్లయినా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆలోచనలు అమలు చేసే 6 అడుగుల రూపం హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదాం. ఏమంటారు?